హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్‌గా నాకు మెయిల్ అయినా చేయొచ్చు. ఆర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కూడా మెసేజ్ పెట్టొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే, మీరిప్పుడు ఎక్కువ దేనికైతే స్ట్రెస్ తీసుకుంటున్నారో, ఆర్ ఏ సిచ్యువేషన్ అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో, మరి ఈ సిచ్యువేషన్‌కి వాళ్ళు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి ఇప్పుడు మీ స్పిరిట్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని చెప్పి నేను ఒక జనరల్ ఆస్పెక్ట్‌లో రీడింగ్ అయితే చేయాలి అనుకుంటున్నాను. మేబీ మీకు యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది. అసలు చూద్దాం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైలెట్ కలర్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ బ్లూ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు మీరిప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్న సిచ్యువేషన్ ఆర్ భయపడుతున్న సిచ్యువేషన్ కోసం మీ స్పిరిట్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే ఎమోషనల్‌గా థింక్ చేసే టైప్ కంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ అని చెప్పొచ్చండి. అంటే అలా అని చెప్పి మీకు ఎమోషన్స్ లేవు, లేకపోతే మీరేంటంటే జస్ట్ సెల్ఫిష్‌గా ఉంటారు అని నేను చెప్పను కానీ, బట్ కేర్‌ఫుల్‌గా రియాలిటీలో సిట్యుయేషన్స్ ఏంటి, మీరు చేయాల్సిందేంటి, మీరు ఎలా జాగ్రత్త తీసుకోవాలి అని ఆలోచించే టైపే. అదైతే నేను చెప్పగలను. అట్‌లీస్ట్ మీరిప్పుడు ఏ సిట్యుయేషన్ కోసమైతే ఎక్కువ ఆలోచిస్తున్నారో ఆర్ ఎక్కువ భయపడుతున్నారో, ఈ సిచ్యువేషన్‌లో మాత్రం మీ ఆలోచనలు ముందైతే ఇలానే ఉండేవి. చాలా కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, చాలా కేర్‌ఫుల్‌గా కొన్ని థింక్ చేయడం కానీ చేశారు. సో, ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే, మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా థింక్ చేసి, కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకుంటే, మీరు అనుకున్న వేలో థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. ఆర్ మీరు కోరుకున్నది కోరుకున్నట్టు జరుగుతుంది అని మీరు బిలీవ్ చేశారు. అందుకే అలా మీ వైపు నుంచి మీరేంటంటే ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ అదేంటంటే వర్కౌట్ అయినట్టే నాకు అనిపిస్తుందండి. కొంతవరకు అయ్యింది. అక్కడి నుంచి ఏంటంటే, ఇది మీరు అనుకున్న వేలో కాకుండా కంప్లీట్‌గా మీకు డిఫరెంట్ వైబ్స్ ఇచ్చిందండి. ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా అయినా బయటకు వచ్చేయాలని అనిపిస్తుంది. ఇందులో ఎక్కువ కాలం మీరేంటంటే ఉండలేరని అనిపిస్తుంది. మీరు అనుకున్నది వేరు, యాక్చువల్‌గా ఇక్కడ జరిగింది కూడా వేరు. మీకేమనిపిస్తుందంటే, మీ వల్ల అయ్యేది కాదు, మీరిది హ్యాండిల్ చేయలేరు అని చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, అంటే బయటకు వచ్చేయాలి అనుకునే దానికంటే కూడా తప్పించుకోవాలి అని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరు బాగా ఎగ్జాస్ట్ అయిపోయారండి. ఇంక ఇది మీ వల్ల కాదు అని మీరు ఫీల్ అవుతున్నారు. ఎలా బయటకు రావాలి? ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచిస్తున్నారు. ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు చాలా సఫోకేటింగ్‌గా అనిపిస్తుంది. అందుకే మీరేంటంటే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా మీరేంటంటే ఎక్కువ ఆలోచించే టైప్ కాదు. బట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే కాంప్లికేటెడ్ అయిపోయిన తర్వాత మీ ఆలోచనలు కూడా పెరిగాయండి. అంటే దీనివల్ల మీరు ఎలాంటి డేంజర్ ఫేస్ చేస్తారో, లేకపోతే ఇంకా ఎలాంటి రిస్క్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందో అనే ఆలోచనలు మీకు చాలా ఎక్కువైపోయాయి. మీరేంటంటే ఎలా బయటకు రావాలి? ఏం చేస్తే బావుంటుంది? అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. నాకైతే అర్థమవుతుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిట్యుయేషన్ నుంచి మీరు అంటే తప్పించుకోవాలని చూసినా, ఎలాగో ఒకలా బయటకొచ్చేయాలి అనుకోని అంటే ప్రయత్నాలు చేస్తే డెఫినెట్‌గా మీరు బయటకొచ్చిన తర్వాత కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారండి. ఆర్ ఈ సిట్యుయేషన్‌లోనే మీరేంటంటే ఒక డేంజర్‌ని ఫేస్ చేయొచ్చు.
నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ సిచ్యువేషన్ని మీరు ప్రాపర్గా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. మీరు భయపడిపోయి మీరు అంటే ఏమైపోతుందో అనుకొని అంటే రాంగ్ స్టెప్స్ వేసే బదులు ఏదైనా పర్వాలేదు బట్ ఫేస్ చేయడం మంచిది, మనం ఏంటంటే అలా భయపడే రకం కాదు కదా అనేలాగా మీరు ఉంటే మంచిది. అలా అని చెప్పి ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు ఆర్ బోల్డ్ మూవ్స్ అనేవి వెయ్యొద్దు. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దీని నుంచి మీరు తప్పించుకోవడానికి లేదండి, ఇది ఫేస్ చేయడం ఒక్కటే సొల్యూషన్. అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే తప్పించుకోవడానికి దారులు వెతుక్కొని బయటకు వచ్చినా మీ వైపు నుంచి మీరు అలాంటి ప్రయత్నాలు చేసినా సరే ఇమ్మీడియట్గా మీకు ఏంటంటే ఇంకో లెసన్ రెడీగా ఉంటుందండి. ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ప్రతి మనిషి ముందుకి ఛాలెంజెస్ ఎందుకు తీసుకొస్తుందంటే వాళ్ళు లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి అని చెప్పి. సో ఎవరైతే ఒక సిచ్యువేషన్ వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్ కట్గా ఆలోచించుకొని వాళ్ళు ప్రాపర్గా డెసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్తారో డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయరండి. బట్ మీరు ఏంటంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ మీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయకుండా తప్పించుకోవాలి అని చూసి దాని నుంచి మీరు ప్రాపర్గా ఏ లెసన్స్ నేర్చుకోకుండా ఉంటే యూనివర్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు అలాంటి ఛాలెంజెస్ తీసుకొస్తుంటుంది. ఎందుకంటే మీరు అది ఫేస్ చేయడానికి రెడీగా లేరు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీరు ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారో చూడాలి అనుకుంటుంది కాబట్టి వస్తూనే ఉంటాయండి. సో అందుకే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏంటంటే మీరు ఎక్కువ ఆలోచించేసి మీరు ఎక్కువ భయపడే బదులు మీరు ఏంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకొని ప్రాపర్గా అడ్రస్ చేయడం మంచిది. మీ స్పిరిట్ ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఇది ఆల్రెడీ మీరు అనుకున్న దానికంటే కూడా డిఫరెంట్గా అయ్యింది, అది ఫ్యాక్టే. బట్ దీన్ని మీరు ప్రాపర్గా అడ్రస్ చేయకపోతే వచ్చే రోజుల్లో చాలా రకాలుగా మీరేంటంటే ఇబ్బంది అయితే పడతారంట. అంటే మరి ఇంకేంటో కాదండి, మీ స్టాండర్డ్కి సరిపోయే ప్రాబ్లం ఇది నిజానికి. సో మీరేంటంటే దీన్ని ఒక మెచ్యూర్డ్ వేలో హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా ఇదేంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా మంచిగా ఎండ్ అవుతుంది. కాకపోతే మీరు తొందర పడిపోతున్నారు, మీరు ఎలా అయినా బయటకు వచ్చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఇది మీరు అనుకున్న వేలోని ఈజీగా అయిపోవాలి అనుకుంటున్నారు. సో అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అండి. మీరేంటంటే తొందర పడద్దు, ఇది ఇలానే అయిపోవాలి అని కూడా మీరేం అనుకోవద్దు. స్లోగా మీరు థింక్ చేయండి. థింక్ చేసినప్పుడు మీ వైపు నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా, లేకపోతే ఆ సిచ్యువేషన్లో ఏమైనా మిస్టేక్ ఉందా, ఆ వ్యక్తికి సంబంధించి ఏమైనా మిస్టేక్ చేశారా, ఇలా అన్నీ ఆలోచించుకొని మీరు అంటే పాసిబుల్గా ఏదైతే ఒక గుడ్ వే అని ఫీల్ అవుతారో అది ఫాలో అయితే బాగుంటుంది. సో ఒకవేళ మీకు అలా అర్థం కాకపోతే నేనే చెప్పేస్తాను. అదేంటంటే ఈ వ్యక్తితో కమ్యూనికేట్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఒక పీస్ఫుల్ వేలో సార్ట్అవుట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇది ఒక రిలేషన్షిప్కి సంబంధించిన సిచ్యువేషన్ అనుకోండి, ఈ వ్యక్తికి మీకు డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇద్దరికి మధ్యలోనే ఏంటంటే అసలు ఆ వైబ్స్ ఎందుకో కానీ మ్యాచ్ అవ్వట్లేదు. సో సపరేట్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఆర్ అట్లీస్ట్ అంటే బ్రేకప్కి అయినా రెడీగా ఉన్నారు అని అనుకోవచ్చు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లోని ఆ వ్యక్తితో మాట్లాడుకొని మీరు ఇది ఎండ్ చేసుకోవచ్చండి. ఆర్ అట్లీస్ట్ మీకు ఎండ్ చేసుకోవాలి అని లేదు, ఆ వ్యక్తి ఎండ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారంటే ఆ వ్యక్తితో అప్పుడు కూడా మీరు మాట్లాడాల్సే ఉంటుంది. మీరు ఏది మాట్లాడకుండా మీరు ఏంటంటే మీ పని మీరు చేసుకొని లేకపోతే ఆ వ్యక్తి వాళ్ళ పని చేసుకోవడానికి మీరు ఛాన్స్ ఇస్తే ఇది అలా దూరం వెళ్తూనే ఉంటుందండి. ఇక్కడ మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా ఇమీడియట్గా వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వకపోయినా సూన్ ఆర్ లేటర్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. దానికి రీజన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్కి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఒక మెచ్యూర్డ్ వేలో హ్యాండిల్ చేయమని గైడెన్స్ ఇస్తుంది, ఆర్ మీ స్పిరిట్ ఆ గైడెన్స్ మీకు ఇస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి మీరు మాట్లాడి ఒక ఛాన్స్ తీసుకోవచ్చనే అర్థం అండి. కాకపోతే ఈ టైంలో మీకు వస్తున్న ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీ పేషెన్స్కి ఇది ఒక పరీక్షను కూడా మీరు అనుకోవచ్చండి. అంటే ఇవన్నీ నాకెందుకు, నాకు అవసరం లేదు, నేనేంటంటే ఎలానో ఒకలా బయటకు వస్తాను అంటే అవన్నీ మాట్లాడి హెడ్ఏక్ నా వల్ల కాదు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇందులో నుంచి ఫస్ట్ బయటకు రాలేరు. బయటకు వచ్చినప్పుడు కూడా డిజాస్టర్ జరుగుతుంది. ఒకవేళ అక్కడ డిజాస్టర్ జరగకపోయినా మీరు బయటకు వచ్చిన తర్వాత అయినా సరే అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ చేస్తారండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది సైకిల్స్లా రిపీట్ అవుతుంది. మీరు దీన్ని ప్రాపర్గా ఫేస్ చేసి అంటే దీనికి ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చే వరకు కూడా మీ వైపు నుంచి మెయిన్ ఏంటంటే క్లియర్గా మీరు ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. లేకపోతే ఏమవుతుందంటే మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేనట్టే ఉంటుంది. బట్ ఏదైనా సరే నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి, మీరేంటంటే ఈ సిచ్యువేషన్లోనే ఏంటంటే పీస్ని చూస్ చేసుకొని దీన్ని ఒక పీస్ఫుల్ వేలో హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అక్కడ వ్యక్తులు కోఆపరేట్ చేయట్లేదు, లేకపోతే ఆ వ్యక్తులు ఏంటంటే అర్థం చేసుకోవట్లేదు అనుకుంటారు. కానీ మీరు ట్రై చేయాల్సిన వేలో ట్రై చేయాలండి. ఒకవేళ ఆ వ్యక్తి నిజంగానే కోఆపరేట్ చేయకపోతే ఆ తర్వాత మీరు ఏంటంటే
నెక్స్ట్ పీస్ఫుల్గా హ్యాండిల్ చేసే వే ఏంటి, ఆర్ మీ వరకు అట్లీస్ట్ మీరు కరెక్ట్ అని ఫీల్ అయ్యి హ్యాండిల్ చేసింది ఏంటి అనేది చూసుకొని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదే ఇక్కడ క్లియర్ కట్గా మీ స్పిరిట్ అయితే చెప్తున్నారు. అండ్ అసలు ఇంకా ఫర్దర్గా చూద్దాము యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది ఇలాంటి ఒక సిచ్యువేషన్కి. సో మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ అవ్వాలి అని చెప్పి చాలా బలంగా కోరుకున్నారండి. ఇది ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి అని మీరు ఫీల్ అయ్యారు. అండ్ ఇది మీ లైఫ్లో అయితేనే కంప్లీట్ అయినట్టుగా, మీ లైఫ్లోని మీ విషెస్ ఫుల్ఫిల్ అయినట్టుగా అనే ఫీలింగ్ మీకు ఎందుకో వచ్చింది. అంత పాజిటివిటీ అయితే క్రియేట్ అయింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అంత పాజిటివ్గా ఫీల్ అయినప్పటికీ కూడా సిచ్యువేషన్స్ ఏంటంటే ఈ రకంగా చేంజ్ అయిపోయాయి. సో మీ హార్ట్ బ్రేక్ అయింది, మీరు డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఒకటండి, ఈ డిసప్పాయింట్మెంట్లో మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల హిడెన్ డేంజర్స్ ఉన్నాయండి. ఈవెన్ ఈ కార్డు కూడా ఏం చూపిస్తుందంటే మూమెంట్ అనేది అయితే ఓకే అవసరమే, బట్ ఏంటంటే మీరు సిచ్యువేషన్ని కరెక్ట్గా తెలుసుకోకుండా ఆరు వ్యక్తుల్ని కరెక్ట్గా చూసుకోకుండా ముందుకు వెళ్తే డెఫినెట్గా డేంజర్ కూడా ఉందండి. హిడెన్ డేంజర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో స్పీడ్ అవ్వద్దు, కొంచెం ఆలోచించుకొని స్లోగా రెస్పాండ్ అవ్వండి. ఈ టైంలో మీకు ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి చేసైనా సరే బయటకు వచ్చేయాలి అని అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి బయటకు రావడం అనేది ఇప్పుడున్న పరిస్థితికి కొంచెం కష్టం అని చెప్పొచ్చు. మీకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే అసలు సిచ్యువేషన్స్లో మీ వైపు నుంచి జరిగింది ఏంటి, ఆ వ్యక్తి వైపు నుంచి జరిగింది ఏంటి, ఆర్ ఆ సిచ్యువేషన్లో అంటే మీరు ఎంతవరకు రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేశారు, ఇంకా ఏం చేయలేకపోయారు, ఆర్ ఇంకా అసలు ఏంటి అక్కడ నీడ్ అనేది కొంచెం తెలుసుకొని క్లారిటీ మెయింటైన్ చేయండి. మీరు హర్ట్ అయ్యారు కదా అని చెప్పి మీరు ఆ వేలో థింగ్స్ని ఏంటంటే వర్కౌట్ చేయడానికి చూడొద్దు. ఆర్ అక్కడ ఏంటంటే మీరు అనుకుంటారు నేను హర్ట్ అయ్యాను, నేను డిసప్పాయింట్ అయ్యాను కాబట్టి నేను కూడా ఆ వేలోనే రియాక్ట్ అవుతాను అని. సో ఆ వేలో ఇక్కడ రియాక్ట్ అవ్వడానికి మీకు ఛాన్స్ లేదు. మీరు ఏంటంటే క్లియర్ కట్గా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని తెలుసుకొనే రియాక్ట్ అవ్వాలి. అప్పుడే మీకు ఏంటంటే థింగ్స్ బెటర్ అవుతాయండి. నేను చెప్పింది అయితే మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. యూనివర్స్ మాత్రం ఒకటే చెప్తుంది, మూమెంట్ అయితే ఇక్కడ అవసరమే, కానీ అంటే బయటకు వచ్చేయాలి ఏదో అయిపోవాలి అని మాత్రం ఏదీ చెయ్యొద్దు. మీ వైపు నుంచి మీరు కరెక్ట్గా మూవ్ అవుతున్నారు అనే ఆ ఫీలింగ్తో మీరు ఏదైనా చేస్తే డెఫినెట్గా దాని ప్రకారం సిచ్యువేషన్ ఏంటంటే మీకు ఈజీ అవుతుంది అని చెప్పొచ్చండి. మోస్ట్లీ ఇక్కడ ఇంకొకటి, ఒకవేళ ఇది రిలేషన్షిప్లో ప్రాబ్లం అయితే రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే, లేకపోతే లేదు, అది మీరు చూస్ చేసుకోవాల్సింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీరిప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్న పరిస్థితి ఆర్ ఎక్కువ భయపడుతున్న పరిస్థితి కోసం మీ స్పిరిట్ ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీరేంటంటేనండి ఈ సిచ్యువేషన్లోని ఎదుటి వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం కానీ, లేకపోతే ఆ సిచ్యువేషన్లోని అసలు ఏంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే ఛాలెంజెస్ ఏమున్నాయి అని ఆలోచించడం కానీ అవి చేయలేదండి. మీ వరకు మీకు కరెక్ట్ అనిపించింది, లేకపోతే మీరేంటంటే కొన్ని తెలుసుకున్నారు. సో అది బేస్ చేసుకొని మీరేంటంటే ఈ సిచ్యువేషన్ని ఆపరేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, మీరేంటంటే ఈ సిచ్యువేషన్లో మాత్రం అంటే మీకు కరెక్ట్ అనిపించింది ఆర్ ఇలా చేయడమే బెటర్ అనిపించింది, చేసేసారు అంతే. బట్ ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించిన సిచ్యువేషన్ అయితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అంటే ఎలా రియాక్ట్ అయితే దానికి ఓకే చేస్తారు అని ఇలా ఆలోచించలేకపోయారేమో అని అనిపిస్తుంది. ఈవెన్ సిచ్యువేషన్ అయినా అంతేనండి, చెప్తున్నాను కదా, సిచ్యువేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది మీరు తెలుసుకోలేదు. మీ వరకు అది కరెక్ట్ అనిపించింది, చేసేసారు అంతే. సో దానివల్ల అల్టిమేట్గా మీరు ఏంటంటే ఆ లాసెస్ని బేర్ చేస్తున్నారండి. చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఫినాన్షియల్గా అయినా క్రైసిస్ కనిపిస్తున్నాయి, ఆర్ రిలేషన్షిప్లోనే ఏంటంటే లోన్లీనెస్ కనిపిస్తుంది. మీ హార్ట్లో ఆన్సర్స్ అయితే ఉన్నాయి, మీరు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చారు, లేకపోతే అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది క్లారిటీ మీకు ఉంది. బట్ అది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి, అంటే ఆన్సర్స్ ఉన్నప్పటికీ మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే మీరు కరెక్ట్ అని బిలీవ్ చేశారు, అందుకే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలానే ఇప్పుడు ఏంటంటే ఇంక అదే వేలో థింక్ చేస్తూ మీరు ఉండిపోలేరు కదా, ఎప్పుడూ అదే ఆలోచించుకొని అలానే ఉండాలంటే ఎవరికైనా కష్టమే. సో అందుకే మీరు ఇప్పుడు ఏంటంటే మూవ్ అవ్వాలనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్లోని. ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీరు ఏంటంటే
దీని నుంచి బయటకు రావాలనుకుంటున్నారు, బట్ మీకు అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు కరెక్ట్గానే థింక్ చేస్తున్నారు, కానీ కొన్నిసార్లు మళ్ళీ ఏంటంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే సిచ్యువేషన్స్ అయినా అవ్వచ్చు, వ్యక్తులైనా అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఎవరైనా ఒక వ్యక్తితో ఎమోషనల్ కనెక్షన్ ఉంటే మీరు కరెక్ట్గా థింక్ చేయలేరు. అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్తో కూడా మీకు ఒక రకమైన అటాచ్మెంట్ ఉంటే మీరు ఇమీడియట్గా ఏది కరెక్ట్ అయితే ఆ డెసిషన్ తీసుకోలేరు. అది కామన్నే. సో దానివల్ల ఏంటంటే మీరు ముందుకు వెళ్తున్నారు, బట్ డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మీరు వెళ్తున్న దారి సరైందా కాదా అని మీకే డౌట్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారండి. క్లియర్ కట్గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మూమెంట్ కనిపిస్తుంది నాకు. డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ నుంచి మీరు అయితే తొందరలోనే బయటకు వస్తారు. ఎందుకంటే మీ స్పిరిట్ క్లియర్ కట్గా చెప్తున్నారు, ఇంతవరకు జరిగిపోయింది వేరు, బట్ ఇక్కడి నుంచి జరిగేది వేరు అని. అంటే మీరు ఏంటంటే బయటకు రావాలి అని అనుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడే మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఏంటంటే ఆలోచనలు అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు అర్థం కావట్లేదు. సో నేను ఒక్కటే చెప్తానండి, ఈ సిచ్యువేషన్లోనే ఏంటంటే ఇదే జరగాలి, ఇలానే అవుతుంది అని కాకుండా అట్ ద సేమ్ టైం ఇక్కడ సాడ్ ఎండింగే ఉంటుంది, డిసప్పాయింట్మెంటే ఉంటుందని కూడా మీరు అనుకొని మూవ్ అవ్వద్దండి. మీ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ ఎలా అవుతుంది, మీ రిక్వైర్మెంట్ ఏంటి అసలు? సో అట్లీస్ట్ మీ రిక్వైర్మెంట్ 100% ఫుల్ఫిల్ అవ్వకపోయినా ఎంతో కొంత మీకు సాటిస్ఫాక్షన్ రావాలి అంటే ఏం జరగాలి, ఇలా ఆలోచించుకొని మీరు మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేకాని ఇక్కడ హ్యాపీ ఎండింగ్ రావాలని అనుకోవద్దు, అలానే సాడ్ ఎండింగే దొరుకుతుందని కూడా అనుకోవద్దు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ముందుకు వెళ్తే మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీ థాట్స్ అనేవి మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంటాయండి. ఆల్రెడీ మీరు డిస్ట్రాక్ట్ అవ్వడానికి రీజన్ మీ థాట్సే అని చెప్పొచ్చు. మీరు ఏంటంటే మీ లైఫ్లో ఇప్పుడు కరెక్ట్ పాత్లోనే వెళ్తున్నారు, ఇలా వెళ్తేనే ఏదో ఒక కంక్లూజన్ వస్తుంది. బట్ మీరు ఏమనుకుంటున్నారంటే ఇలా వెళ్తున్న దారి కూడా సరైనది కాదేమో, తొందరపడుతున్నామేమో, కొంచెం స్లో అయితే మంచిది అనుకుంటున్నారు. కానీ మూమెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇది మీ చేతుల్లో లేదండి. మీరు ఏ మూమెంట్లో అయితే ఇంకా నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి, లేకపోతే నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నారో అప్పుడే స్టార్ట్ అయింది ఇది. క్లియర్ కట్గా ఇక్కడ స్పిరిట్ చెప్తుంది ఒకటే, ఏం జరిగినా డిస్టర్బ్ అవ్వద్దు, ఆర్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి మీరు ఏంటంటే ఇదే కంక్లూజన్ అని కూడా అనుకోవద్దు. జస్ట్ మీరు ఏంటంటే ముందుకు వెళ్ళండి. అలా అని చెప్పి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మేబీ కొన్నిసార్లు రైట్ చేస్తున్నారు అనిపించవచ్చు, కొన్నిసార్లు రాంగ్ చేస్తున్నారు అనిపించవచ్చు. బట్ ఇక్కడ రైట్ రాంగ్ అంటే ఏం లేదు, మీరు రైటే చేస్తున్నారు. అల్టిమేట్గా రైట్ పాత్లో వెళ్తున్నారు. అట్లీస్ట్ రైట్ చేస్తున్నారు అని చెప్పను, కానీ మీరు వెళ్తున్న దారిలో వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉందండి. సో ఆ పాత్ అనేది ఏంటంటే కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది, కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. క్లియర్ కట్గా ఎండింగ్ అనేది ఏముంటుంది అనేది తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళడం ఒక్కటే మీరు చేయాల్సిన పని. సో ఈ ప్రాసెస్లోనే ఏంటంటే మీ థాట్స్ని కానీ మీ ఫీలింగ్స్ని కానీ కంట్రోల్ చేసుకోవాలండి. ప్లస్ మీరు ఏంటంటే థింగ్స్ని ఎజ్యూమ్ చేసుకోవద్దు. మీకు ఈ టైంలో కొన్ని ఏంటంటే ఇల్యూషన్స్ అనేవి వస్తుంటాయి. అంటే అది ఎలా తెలుసా, ఇదే జరుగుతుంది, ఇలానే ఉంటుంది అనే అది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే రిపీటెడ్గా మీరు ఏంటంటే డిస్టర్బ్ అవ్వడం కానీ మీ హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో అందుకే మీ థాట్స్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఎక్కువ ఆలోచించినా ఏం జరిగిపోదండి, తక్కువ ఆలోచించినా ఏం కాదు. కాకపోతే మీరు ఏంటంటే క్యూరియాసిటీతో ఎక్కువ ఆలోచించినంత మాత్రాన ఏదో చేసేస్తాం అనుకుంటారు, కానీ ఈ సిచ్యువేషన్ మీ చేతుల్లో ఏం లేదు. మీరేంటంటే కేవలం యూనివర్స్ మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది, అలా వెళ్ళిపోవడమే. అందులో పెయిన్ ఉన్నా, అందులో హ్యాపీనెస్ ఉన్నా, అందులో మీరు ఎలాంటి ఎమోషన్ ఫీల్ అయినా సరే ఇది తప్పదండి. బట్ ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ సిచ్యువేషన్లో మాత్రం ఏ వ్యక్తి మాటల్ని కూడా నమ్మొద్దు. మీకు మంచి చేస్తున్నట్టే మాట్లాడతారు, కానీ చెప్పలేమండి వాళ్ళు అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్తారో కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చెప్పాను కదా, మీకు ఇల్యూషన్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో అది ఎవరి వల్ల తెలీదు, థింగ్స్ ఇమాజిన్ చేసుకుంటుంటారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక వ్యక్తిని ట్రస్ట్ చేసి వాళ్ళు చెప్పింది వినుకుంటూ ముందుకు వెళ్తే ఏదైనా జరగచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, మీరు కరెక్ట్గా ఆలోచించి ముందుకు వెళ్తేనే ఏమవుతుందో తెలియదు అన్నప్పుడు ఇంకొక వ్యక్తి చెప్తే ఏం జరుగుతుంది, ఏమీ జరగదు. సో ఎవరిని కూడా ఇందులో ఇంటర్ఫియర్ చేయొద్దు. మీ వరకు మీరు ముందుకు వెళ్ళడానికి చూడండి. ఎవరైనా మీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నా, మీకు సపోర్ట్ చేస్తామన్నా, లేకపోతే మీకేదో అంటే గెయిన్ అనేది వాళ్ళ నుంచి దొరుకుతుంది అనుకొని మీరైతే ట్రస్ట్ చేయొద్దండి. ఇది ఏ రోజైనా మీకు ప్రాబ్లమే. సో అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో ఫర్దర్గా. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. అట్ ద సేమ్ టైం మీకు ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది, చాలా ఇరిటేట్ అవుతున్నారని చెప్పొచ్చు. డిఫరెంట్ ఎమోషన్స్ నిజంగానే ఫీల్ అవుతున్నారు. ప్లస్ ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఎవరితోనైనా మాట్లాడాలని కూడా చూస్తున్నట్టు ఉన్నారు. ఆర్ అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడాలనుకుంటున్నారో, బట్ మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు. బట్ ఎందుకో కానీ
ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. స్ట్రగుల్స్ అనేవి ఇన్నోవేటబుల్ కదా! సో, మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి అనే ఫీలింగ్ కూడా మీకొస్తుంది. ఏదైనా ఒకటే చెప్తానండి. ఈ స్ట్రగుల్స్ కొంతకాలమే ఉంటాయి. ఎక్కువ రోజులైతే ఉండవు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మాట్లాడాలి అంటే మాట్లాడొచ్చు కానీ, ఎవరి దగ్గర కూడా ఒపీనియన్స్ తీసుకొని అవి ఫాలో అవ్వడం కానీ, వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం కానీ అంత ఈజీగా చెయ్యొద్దు. ఎందుకంటే, ఈ ఛాలెంజెస్ మీవండి. మీరు ఎప్పుడైనా ఫేస్ చేయాల్సినవే. సో, ఇంకొక వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయినంత మాత్రాన మీకు ఇది ఈజీ అయిపోతుందని అనుకోవడానికి లేదు. అట్లీస్ట్ నేను చెప్పిన సిచ్యువేషన్ మీకు రెజోనేట్ అయితే గైడెన్స్ కూడా ఇదేనండి. మీలో కొంతమంది ఏంటంటే మేబీ అనుకోవచ్చు, కొన్నిసార్లు సైలెంట్గా ఉండమని చెప్తున్నారు, కొన్నిసార్లు మాట్లాడమని చెప్తున్నారు, ఇలా అనుకోవచ్చు. బట్ ఆ రోజు కార్డ్ రీడింగ్ ప్రకారం వచ్చిన గైడెన్సే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గైడెన్స్ అయితే అదే అని. సో, నేను ఒకటే చెప్తానండి, మీరేంటంటే ఈ సిచ్యువేషన్లో మీ 100% ఇవ్వండి. అలా అని చెప్పి ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియని దానికి ఇంక భయపడడానికి ఏముందండి, ఏదైనా జరగచ్చు. సో, ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు మీరు ఇంకేం ఆలోచిస్తారు? యూనివర్స్ కానీ మీ స్పిరిట్ కానీ ఒకటే చెప్తున్నారండి, మీరు కరెక్ట్ వేలోనే వెళ్తున్నప్పుడు మీకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే అవి ఫేస్ చేయండి. వాటి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. అలా అని చెప్పి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ థింగ్స్ కాంప్లికేటెడ్గా ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఏంటంటే వెనక్కి వెళ్ళడానికి మరి లేదండి, ముందుకు వెళ్ళడమే ఒక్కటే ఆప్షను. సో, కూల్గా ఉండండి. ఈ రోజు నుంచి అయినా సరే ఈ సిచ్యువేషన్ గురించి ఎక్కువ ఫోకస్ చేయకుండా మీకోసం మీరు ఎక్కువ ఆలోచించుకోండి. మీ కోపాన్ని తగ్గించుకోవడానికి చూడండి. మీకు వస్తున్న ఫ్రస్ట్రేషన్ని కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు అదేంటంటే మేబీ మీకు తెలియకుండా వేరే వ్యక్తుల మీద చూపిస్తే అది మీకు ఇప్పుడు కాకపోయినా లాంగ్ రన్లో ఇబ్బంది తీసుకురావచ్చండి. సో, జాగ్రత్తగా ఉండండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ వైలెట్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్న సిచ్యువేషన్ ఆర్ ఎక్కువ భయపడుతున్న సిచ్యువేషన్ కోసం మీ స్పిరిట్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారు? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీరు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో పాస్ట్లో ఏదైతే చేశారో అది మీరు కరెక్ట్ అనుకున్నారండి. సో, అందుకే మీరు చేశారు. ఈ ప్రాసెస్లో మీరు స్ట్రెస్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే 100% సాటిస్ఫాక్షన్తో చేశారని చెప్పను కానీ మీకు అది కరెక్ట్ అనిపించింది, చేశారంతే. ప్లస్ అలా అని చెప్పి ఈ చేసిన ప్రాసెస్ ఏమి ఇష్టంగా చేయలేదండి, కష్టంగానే చేశారు. బట్ ఏంటంటే కష్టంగా చేసినప్పటికీ కూడా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అని బిలీవ్ చేశారు. ఆర్ అట్లీస్ట్ కొంతమందినైనా సాటిస్ఫై చేయగలరని బిలీవ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో, అందుకే చేశారు. అండ్ దానికి సరిపోయినట్టుగా మీకు కొంత పాజిటివిటీ కూడా వచ్చింది, రాలేదు అని నేను చెప్పను. మేబీ అందరూ మీరు చేసిన దాన్ని ఎప్రిషియేట్ చేయలేకపోవచ్చు కానీ కొంతమంది అయితే ఎప్రిషియేట్ చేశారు. ఏదైనా సరే మీరు చేసిన దానికి అంటే మీ కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పొచ్చండి. సో, ఇప్పుడు కూడా మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్లోని థింగ్స్ అనేవి ఆ వేలోనే వర్కౌట్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. మేబీ ఇదేంటంటే కొంతకాలమే జరిగినట్టు అనిపిస్తుంది. అంటే మీరు అనుకున్న వేలో వర్కౌట్ అయింది కానీ ఎక్కువ కాలం అలా లేదండి, మారిపోయాయి సిచ్యువేషన్స్. సో, దానివల్ల ఇప్పుడు మీరు ఏంటంటే పాజిటివ్గా ఇది వర్కౌట్ అవ్వాలి, ఇది వర్కౌట్ అయితేనే మీరు హ్యాపీగా ఉంటారు, ఆర్ ఇది మీకు ఒక కంప్లీషన్ ఫీలింగ్ ఇస్తుంది అనుకొని మీరు ఏంటంటే ఆలోచిస్తున్నారు. సో, దీనికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఆపర్చునిటీస్ కోసం ఒకవైపు చూస్తున్నారు. మేబీ కొన్ని ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా గివ్ అప్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది పాస్ట్లో మీకు హ్యాపీనెస్ ఇచ్చింది కాబట్టి ఇలాంటి హ్యాపీనెస్ అనేది మీకు ఫ్యూచర్లో కూడా ఉండాలి. మళ్ళీ మళ్ళీ అంటే ఇదే జరగాలి అని మీరు కోరుకుంటున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సిచ్యువేషన్లో మీకు ఎక్స్పీరియన్స్ లేదండి. సో, మీరు ఏంటంటే అందుకే అంటే ఇలా చేద్దాం, ఇలా అవ్వకపోతే అలా చేద్దామని రకరకాలుగా ఆలోచిస్తున్నారు అండ్ రకరకాల వేస్లో కూడా ట్రై చేస్తున్నారు. బట్ అలా చేస్తే ఇది అవ్వదండి. ఎందుకంటే దీనికి పర్టికులర్గా మీరు ఒకే వేలో ట్రై చేసి స్టెబుల్గా దీనికోసం థింక్ చేసి అలా చేస్తే బెటర్. అప్పుడు కూడా అవ్వకపోతే మీరు ఇంకొక వేకి వెళ్ళొచ్చు. బట్ మీరు అలా చేయట్లేదు.
ఒకటి ట్రై చేస్తున్నారు, అది అవ్వదు అని అనిపించినా, లేకపోతే అది మీరు అనుకున్న విధంగా అవ్వకపోయినా ఇమ్మీడియట్గా మళ్ళీ కూడా ఇంకొకలా ట్రై చేస్తున్నారు. ఇమ్మీడియట్గా జరుగుతుందండి ఈ చేంజెస్ అనేవి. సో దీనికోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే నాకు అర్థమవుతుంది, మీరు అలా ఆలోచించడంలో తప్పలేదు. ఎందుకంటే మీరు కొంత కష్టపడ్డారు, అంటే మీరు చేసింది రైట్ అని బిలీవ్ చేశారు, దానికి సరిపోయినట్టుగా మీకైతే రిజల్ట్ కనిపించింది. బట్ ఇప్పుడు అది మళ్ళీ జరగాలి అనే ఒక డెస్పరేషన్లో ఇది చేస్తున్నారు. నేను అంటే అది తప్పు అని చెప్పను, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక నెగిటివ్ వేలో అటాచ్మెంట్ అనేది డెవలప్ చేసుకుంటున్నారండి మీరు. అంటే ఇక్కడ ఈ డెస్పరేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇన్సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇది అవ్వకపోతే మీ లైఫ్ బెటర్ అవ్వదేమో, మీరు హ్యాపీగా ఉండలేరేమో, లేకపోతే ఇది అయితేనే మీరు ఏంటంటే ఏదో అచీవ్ చేశారని ఫీలింగ్ వస్తుందేమో అని మీరు అనుకుంటున్నారో ఏంటో మరి. సో దానివల్ల ఏంటంటే మీలో కొన్ని నెగిటివ్ ట్రైట్స్ అయితే డెవలప్ అవుతున్నాయి. చెప్పాను కదా, అందులోనే ఏంటంటే గ్రిడీనెస్ కానీ, పొసెసివ్నెస్ కానీ, ఇన్సెక్యూరిటీస్ కానీ అన్నీ కనిపిస్తున్నాయండి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈ వేలో మీరు థింగ్స్ని ఆపరేట్ చేస్తే, అంటే ఈ నెగిటివ్ వేలో, అప్పుడు ఏమవుతుందంటే మేబీ మీరు అనుకున్నట్టుగా థింగ్స్ వర్కౌట్ అయినప్పటికీ కూడా మళ్ళీ మీరేంటంటే ఏదైతే కోరుకున్నారో అది మీకు దొరకకపోవచ్చు అండి. దొరికినా సరే అది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఆర్ అసలు ఇది జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే మీరు నెగిటివ్ వేలో అటాచ్మెంట్ పెంచుకుంటున్నారు. సో నెగిటివ్ వేలో అటాచ్మెంట్ పెంచుకున్నప్పుడు ఎలా అయినా కూడా అవ్వచ్చు కదా, మళ్ళీ న్యూ వేలో బిగిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ బిగిన్ అయినా సరే మీరు అనుకున్నట్టుగా థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ అలా వర్కౌట్ అయినా సరే మళ్ళీ కూడా ఇది ఎండ్ అవ్వచ్చు. ఇలా ఏదైనా జరగచ్చండి. పర్టికులర్గా ఇదే జరుగుతుంది అని మీరు అనుకోవడానికి లేదు. సో ఇక్కడ ఏంటంటే మీ వైపు నుంచి మీరు కొన్ని అడ్జస్ట్మెంట్స్ కానీ, కాంప్రమైజెస్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అయినా, ఒక సిచ్యువేషన్ అయినా సరే మీరు ఆలోచించి అవ్వాలి అనుకోవడం తప్పు కాదు. కాకపోతే అక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీరు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఆర్ ఆ సిచ్యువేషన్లోని అంటే మీకు ఫేవరబుల్గా ఉన్న థింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అవన్నీ తెలుసుకుంటారో మీకు అర్థమవుతుంది మీరు ఎంతవరకు ఇది వర్కౌట్ చేయగలరో, ఆర్ అసలు మీరు చేయాల్సింది ఏంటి అని. ప్లస్ ఈ కార్డు కూడా ఎప్పుడైతే వచ్చిందో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదండి. అంటే పాస్ట్లో నాకు ఇలా జరిగింది, నేను హ్యాపీగా ఉన్నాను కదా, సో నాకు ప్రెజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ ఇలానే జరగాలి, సో అలా జరుగుతుందంటేనే నేను ఇవన్నీ చేస్తాను, ఆర్ అట్లీస్ట్ జరగాలని చెప్పి నేను ఇవన్నీ చేయాలనుకుంటున్నాను అని మీరు అంటే చేయడానికి లేదు. మీ నుంచి అలాంటి వైబ్స్ అయితే ఇక్కడ రాకూడదండి. మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేయడం తప్పు కాదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక నెగిటివ్ వేలో అటాచ్మెంట్ పెంచుకొని మీరు చెయ్యాలి అనుకుంటున్నారు చూడండి, ఇది ప్రాబ్లం అండి. సో అవుట్కమ్ అనేది ఇలానే రావాలి అని చెయ్యొద్దు. ఎప్పుడైతే మీరు అలా చేయరో ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మీ స్పిరిట్ ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే మీలో ఉన్న ఆ ఎంతూజియాజం అనేది పాజిటివ్ వేలో యూజ్ చేయడానికి చూడండి. బట్ నెగిటివ్ వేలో మీరు థింక్ చేసి నెగిటివ్ వేలో దీన్ని ఎలా అయినా సరే వర్కౌట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి మీకు వస్తాయి. సో ప్రాబ్లం రాకపోయినా మీ ఎక్స్పెక్టేషన్స్కి అవి రీచ్ అవ్వకపోవచ్చు, అప్పుడైనా మీరు డిసప్పాయింట్ అవుతారు అన్నట్టుగా ఇక్కడ మెసేజెస్ అయితే ఛానల్ అవుతున్నాయి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూ బిగినింగ్స్ జరగాలి అని మీరు అనుకుంటే అది తప్పు కాదు, కానీ మీరు అనుకున్న వేలోనే ఇది జరగాలి అని మీరు డెస్పరేట్ అవ్వడానికి లేదు. అలా అని చెప్పి పాజిటివ్గా థింక్ చేస్తున్నప్పుడు ఏంటంటే అవ్వాలి అనే కోరిక ఉంటుంది, కానీ అందులో మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని రష్ చేసుకోవడానికి ఏమి ఉండదు కదా. సో స్టడీగా థింక్ చేయండి, స్టేబుల్గా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇది ఎంత ఫోర్స్ చేసి మిమ్మల్ని మీరు ఎంత పుష్ చేసుకొని వెళ్ళినా సరే అలానే వెళ్తారు. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోకపోయినా సరే ఆ దారిలోకే వెళ్తారు. డెస్టినేషన్ అనేది చేంజ్ అవ్వదండి. కాకపోతే చూస్ చేసుకునే వే వల్ల ఏంటంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు సింపుల్గా అవ్వాల్సింది కూడా మీ ఆలోచన విధానం వల్ల, మీరు చేసే పనుల వల్ల కాంప్లికేటెడ్ అవుతుందన్నమాట. సో లైఫ్లో ఏదైనా ఒకటి కష్టపడి మీకు వచ్చింది కాబట్టి ఆ కష్టం విలువ మీకు తెలుసు కాబట్టి అది కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఒకసారి మిస్ అయింది, మళ్ళీ అది రావాలి అనుకున్నప్పుడు కూడా మళ్ళీ కష్టపడాల్సి ఉంటుందండి. మళ్ళీ కొన్నిటికి మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడే అది మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. సో ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇది ట్రై చేయండి. అండ్ అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే డెఫినెట్గా మీరు కోరుకున్న న్యూ బిగినింగ్స్ అయితే మీకు జరుగుతాయండి. అందులో మీరు డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఇంట్యూషన్ని మీరు ట్రస్ట్ చేయాలండి. రియాలిటీలో సిచ్యువేషన్ ఏంటి, మీ ఇంట్యూషన్ చెప్తుంది ఏంటి, కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవడానికి చూడండి. అట్ ద సేమ్ టైం
సిచ్యువేషన్‌ని కొంత డీప్‌గా అనాలిసిస్ చేయండి. అలా అని చెప్పి ఓవర్ థింక్ చెయ్యొద్దు. అలానే మీకు మీరు కొన్ని ఇమాజిన్ కూడా చేసుకోవద్దు. ఇక్కడేంటంటే మీ ఎమోషన్స్ హై అయ్యి కొంత మీకు ఇల్యూషన్స్ రావడం కానీ, లేకపోతే మీరేంటంటే ఆ టైంలో ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు మీకేదైతే అనిపిస్తుందో అదే రైట్ అనిపించడం, ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ అవన్నీ కాదండి. ఫ్యాక్ట్స్ అనేవి కరెక్ట్‌గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారేమో, మ్యానిపులేట్ చేస్తున్నారేమో అది కూడా కొంచెం చూసుకోండి. ఈ టైంలో మీ ఎమోషన్స్ వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ రావడం కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడం కానీ జరుగుతుంది. అవన్నీ అవసరం లేదండి నిజానికి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేస్తారో, సిచ్యువేషన్‌ని మీరు కరెక్ట్‌గా అంటే అర్థం చేసుకోగలుగుతారో, న్యూ బిగినింగ్స్ అనేవి బెటర్‌గా ఉంటాయండి. మీరు ఏదైతే కోరుకుంటారో అదే మీకు దొరుకుతుంది. బట్ మీరు ఓవర్ థింక్ చేసినప్పుడు నేను చెప్పాను కదా, డెస్పరేషన్‌లోనేంటంటే ఎవరి మాటలనైనా ఈజీగా నమ్మేసినప్పుడు, లేకపోతే మీకే కొంత ఇలా రాంగ్ వేలో చేస్తే బాగుంటుందని అనిపించినప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సో అది చూసుకోండి. అది చూసుకొని మీరేంటంటే క్లియర్ కట్‌గా డెసిషన్స్ తీసుకోండి. తొందరపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. స్లోగా అయినా సరే ఇది వర్కౌట్ చేసుకోవచ్చు. అందుకే చెప్తున్నాను కదా, ఒకటి తర్వాత ఒకటి స్లోగా అవ్వకపోతే ట్రై చేయండి. బట్ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి చేసేయాలి, లేకపోతే ఇది కాకపోతే అది చేసేయాలి అని రకరకాలుగా ఆలోచించి మాత్రం థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవద్దు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో ఇదేనండి ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.